నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా అంశం ప్రభావవంతమైన ప్రార్థనకు పునాదులు. ప్రభావవంతమైన ప్రార్థన. ప్రభావవంతమైనది అని అన్నాము అంటే ప్రభావం లేని ప్రార్థన కూడా ఉన్నది. శక్తి కలిగిన ప్రార్థన అన్నామంటే శక్తి లేని ప్రార్థన కూడా ఉన్నది. అనేక పర్యాయాలు ప్రార్థన దేని కొరకు చేస్తామయ్యా అంటే ఫలితాల కొరకు చేస్తాం, లేదా కార్యాలను ఎదురు చూడటానికి చేస్తాం. కానీ ప్రార్థన అనబడినది మొదటిగా ఏమిటి అన్న దానిని మనం గమనించగలిగితే, సృష్టికర్త అయిన దేవునితో నీ సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ఓ సులువైనటువంటి మార్గం అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునితో సంబంధం కలిగి ఉండటం అది అన్నిటికన్నా ఉత్తమమైనది, ఉన్నతమైనది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఆ టైటిల్ ఇవ్వటం జరిగింది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తా. ప్రభావవంతమైన ప్రార్థనకు పునాదులు అంటే ఈనాడు అనేక పర్యాయాలు, అనేక అంశాల కొరకు, అనేక అవసరాల కొరకు మనం ప్రార్థిస్తూనే ఉంటాం. కానీ మన ప్రార్థనలు ప్రభావహీనమైనవిగా లేదా ప్రభావం లేనివిగా కనిపించేటువంటి దినాలలో మనం ఉంటూ ఉన్నాం. అంటే ఈ దినం మనం నేర్చుకోబోతూ ఉన్నటువంటి ఆ పునాదులను మనం సరిగా కట్టుకోగలిగితే, నిర్మించుకోగలిగితే మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే ప్రభావవంతమైనవిగా, లేకపోతే అవి శక్తి కలిగిన ప్రార్థనలుగా మార్చబడటానికి అవకాశం ఉంటూ ఉన్నది. అయితే మన ప్రార్థన మన అవసరాల కోసం ఆయన దగ్గరకు వెళ్ళేది కాదు. మన అవసరాలు తీర్చుకోవటానికి, లేదా మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో అది పొందుకోవటానికి ప్రయత్నించేటువంటి ప్రయత్నము కాదు. అలా కనుక నీవు చేస్తే ఆ ప్రయత్నము ఏమిటి అనబడినది అవతల వైపు ఇవ్వబడింది. అస్థిరమైన మానవ ప్రయత్నాలు. అర్హత లేకుండా నీవు ఒక ఉద్యోగానికి అప్లై చేసావు అనుకో, నీ అప్లికేషన్ ఏమవుతాయి అంటే రిజెక్ట్ చేయబడింది. అదే విధంగా నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కూడా కొన్ని పునాదులు, కొన్ని అర్హతలు అవసరం. ఆ అవసరమైనటువంటి పునాదులు నీవు కట్టుకోగలిగితే లేదా నిర్మించుకోగలిగితే నీ ఆత్మీయ జీవితంలో నీవు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన అది ప్రభావవంతమైనదిగా మార్చబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయములో 19 నుంచి 25 వచనాలలో ఓ వ్యక్తి దేవుని దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ఎలా రావాలో, ఆయన సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవేశించాలో చక్కగా రాశాడు. ఒకసారి చదివితే జీవము కలదయు ఆయన శరీరము అను తెర ద్వారా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనసాక్షికి కల్మషము తోచుకుంటున్నట్టు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనిద్దాం. ఎలా ప్రవేశించమన్నాడయ్యా ఆయన దగ్గరకు అంటే మనసాక్షికి కల్మషము తోచకుంటున్నట్లును ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములో గలవారమై ఉండి విశ్వాస విషయములో
సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడిట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచించము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా ఎక్కువ బాగానే చదివాం. ఎంతమందికి అర్థమైందో లేదో. ఆయన మందిరానికి వచ్చేటప్పుడు లేకపోతే ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఎలాంటి మనస్సు కలిగి ఉండాలో, ఎలాంటి జీవితం ఉండాలో, ఏ విధంగా ఆయన దగ్గరకు రావాలో ఆ కృపాసనం యొద్దకు లేదా ఆ పరిశుద్ధుడైన దేవుడిని సమీపిస్తూ ఉన్నప్పుడు నీ విట్లు ఉండాలో తెలియచేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎవరికి చెప్పాడయ్యా అంటే 23వ వచనంలో వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందాము. ఏదైతే ఆయన సన్నిధిలో ఒప్పుకున్నామో దాన్ని ఏం చేస్తామయ్యా అంటే ఖచ్చితంగా వదులుకుంటాం, పట్టుకుంటాం. ఎప్పుడైనా అంటే ఆ ముందున్నటువంటి కార్యాలు జరిగినప్పుడు. అయితే ప్రార్థన అనబడినది మొదటిగా నీ అవసరాన్ని దేవుని దగ్గరకు తెచ్చి నీ అవసరం కోసం రావటం కాదు, సృష్టికర్తతో సాన్నిహిత్యం కావాలి, లేక సహవాసం కావాలి. నీ అవసరాలు అడిగే ముందు ఆయనతో నీ సంబంధం సరియైనదిగా ఉండాలి. ఆ సంబంధం సరియైనదిగా లేకుండా నువ్వు ఇది అడిగిన ఆ ప్రయత్నం వ్యర్థమే. నీ ప్రార్థన ప్రభావవంతమైనదిగా మారాలి అంటే మొదటిగా ఆయనతో నీ సాన్నిహిత్యం అధికమైనదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సాన్నిహిత్యం లేకపోతే సహవాసం అన్నది తెలుసుకోవాలంటే ఒక ఇద్దరు స్నేహితులు కనుక మనం గమనిస్తే మనకు బాగా అర్థమైంది. ఆయన కూర్చొని ఉన్నారు ఇద్దరు స్నేహితులు. వారిద్దరు కనుక మీరు గమనిస్తే వాళ్ళ భార్యలు అడగండి, ప్రార్థన అయినాక ఉదయాన్నే లేచినాక ఏ రోజన్నా ఓ గుడ్ మార్నింగ్, లేకపోతే సాయంత్రం పండుకునేటప్పుడు ఎప్పుడైనా గుడ్ నైట్ చెప్పిన దాఖలాలు ఉన్నాయా అని వాళ్ళిద్దరూ చెప్పే మాట ఆ అలవాటు లేదో. కానీ ఈ లెగవంగానే ఆయనకి మెసేజ్ పెడతాడు. ఈయనేమో ఐ బ్లాక్లో ఉంటాడు, ఆయన బి బ్లాక్లో ఉంటాడు. అడిగేస్తే 5 నిమిషాల్లో వెళ్తారు. కానీ లెగవంగానే ఏం చేస్తాడు అంటే గుడ్ మార్నింగ్, లేచారా, భార్య లేచిందా, తిందా, ఎలా ఉంది, ఇవన్నీ తర్వాత ముందు ఎవరు కావాలి? స్నేహితులు కావాలి. ఎందుకయ్యా అంటే వీళ్ళిద్దరి సహవాసం చాలా గొప్పది, లోతైనది. కాబట్టి ఇంటి వారి కన్నా నేను అనుకుంటా ఆ అలెక్య సింధుల కన్నా కొన్ని విషయాలు తెలుసు లేదో, కానీ ఆ రవి ప్రభువులకు మాత్రం ఇద్దరికే ఏ విషయం వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వీరికి తెలుసు, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఆయన తెలుసు. కానీ వీళ్ళిద్దరికి తెలియదు ఇంట్లో ఉండేవాళ్ళు. ఎందుకయ్యా అంటే వీళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే మనసు పెట్టి ప్రతిదీ మాట్లాడుకుంటారు. ఎందుకయ్యా అది అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి సహవాసం అలాంటిది. అదే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఆ శశిని అడిగితే ఏమోనన్నా తెలియదన్నా, కనిపించలేదన్నా, ఈ మాటలే ఉంటాయి. ఎందుకయ్యా అంటే వాళ్ళతో అంతటి దగ్గర సహవాసం లేదు. మనకు తెలుసు రవి ప్రభువులకి శశి తెలుసు, కానీ విషయాలే కాలేదయ్యా అంటే తెలియలా. ఒకే కాంపౌండ్ లో ఉన్నారు కానీ విషయాలు తెలియలా. కారణం ఇతనేం కాలేదయ్యా అంటే వారికి దగ్గరగా లేడు. ఎందుకు
ఎందుకనయ్యా ఈ సంఘటన అంటే, నువ్వు దేవుని ఎరిగిన వాడు అయి ఉండొచ్చు, కానీ దేవునికి దగ్గర వాడిగా ఉన్నావా లేదా? దేవునికి దగ్గర వాడిగా ఉంటే నీ జీవితంలోని అడుగడుగు ఆయన సరిచేసేటువంటి అధికారాన్ని ఆయన తీసుకుంటాడు. అంటే నువ్వు అప్పుడప్పుడు కనిపించే హాయి అని చెప్పే స్నేహితుడిగా ఉండకూడదు. ప్రతి కార్యము, ఏ కార్యము కూడా ఆయనకు మరుగైనదిగా ఉండకూడదు నీ జీవితంలో. అప్పుడే నువ్వేమవుతావయ్యా అంటే ఆయనకు సాన్నిహిత్యము పొందిన వారిగా, లేదా దావీదు భక్తుడి దేవుడు అన్నట్లుగా నా హృదయానుసారుడు, లేదా మోషేను దేవుడు అన్నట్లుగా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే వాక్యం కావాలి అంటే నువ్వేం కావాలి అంటే నీ అవసరాల కోసం మాత్రమే దేవుని దగ్గరకు వచ్చేటట్టు ఉండకూడదు. నీ సహవాసం, నీ సాన్నిహిత్యం నిత్యము ప్రభువుతో ఉండేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పర్యాయాల్లో మన ప్రార్థనలలో మనం ఏం ఆచరిస్తామయ్యా అంటే పద్ధతులను లేకపోతే ఆచారాలను అవలంబిస్తున్నా. విధానం కంటే వ్యక్తిత్వం ముఖ్యం. దేవుని దగ్గర నీ ప్రార్థన ప్రభావవంతమైనదిగా మారాలి అంటే విధానం కంటే వ్యక్తిత్వం ముఖ్యం. అంటే నువ్వు ఆచరించే పద్ధతి, అది లేచి ప్రార్థిస్తున్నావా, కూర్చొని ప్రార్థిస్తున్నావా, మోకరించి ప్రార్థిస్తూ ఉన్నావా, నడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నావా, ఇది కాదు దేవుడు చూస్తామన్నది. నీ హృదయాన్ని చూస్తా ఉన్నాడు. హృదయాన్ని చూసే దేవుడు నువ్వు ఏ మాటలు వాడుతూ ఉన్నావా, ఏ పదజాలాన్ని ప్రయోగిస్తూ ఉన్నావా, ఆ పదజాలం నలుగురిని ఆకర్షించేదిగా ఉన్నదా లేదా అన్నది చోట్ల దేవుడు నీ హృదయాన్ని చూస్తా ఉన్నాడు. నువ్వు మాట్లాడుతూ ఉన్నటువంటి నీ వాగ్దాతుని బట్టి నీ ప్రార్థన అంగీకరించబడదు, లేదా నువ్వు ఆచరిస్తూ ఉన్న పద్ధతులను బట్టి నీ ప్రార్థన ఆలకించబడదు. ఎప్పుడు ఆలకించబడింది అన్న విషయాన్ని మనం గమనిస్తే నీ అంతరంగం ముందు చెప్పబడినట్లుగా నిష్కలంకమైనదిగా యథార్థ హృదయముతో ఆయన దగ్గరకు నువ్వు వస్తే ఆయనతో అత్యంత సాన్నిహిత్యాన్ని నీవు అనుభవించగలిగితే, ఆయన ఎదుట నీవు దాచుకునేది ఏది లేకుండా నీ జీవితం ఉంటే ఏమైందయ్యా అంటే నీ ప్రార్థన ప్రభావవంతమైనదిగా మార్చబడింది. దానిలో ఎటువంటి సందేహం లేదు. బైబిల్ గ్రంథంలో అద్భుతమైన ప్రార్థనలు మనం గమనిస్తాం. ఆ ప్రార్థనలన్నిటిలో కూడా అనేక పర్యాయాల్లో, అనేక సందర్భాలలో మనం గమనించగలిగినట్లయితే అనేక మంది భక్తులు వారి జీవితాలలో ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలు ప్రభువు అంగీకరించాడు. తక్షణమే ఆయన ఏం చేశాడయ్యా అంటే వారి ప్రార్థనలకు జవాబును ఇచ్చిన దేవునిగా ఉన్నాడు అని అనటంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఈ ఉదయకాలం కొంతమంది భక్తుల జీవితాలను నేను మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. మనం గమనించగలిగినట్లయితే ఒక నలుగురు వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను. దానియేలు గ్రంథంలో 16వ అధ్యాయం 11వ వచనములో, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనములో ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు ఆ తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయనను బ్రతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయములను బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవరినూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పారద్రోయబడునని నీకు ఆజ్ఞ ఇయ్యలేదా? చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది వ్యక్తులు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, నువ్వేమో కొన్ని దినాల వరకు ఎవడును ఏ దేవుడిని ప్రార్థించకూడదు అని తెలియచేశావు. ఇక్కడ దానియేలు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు అంటే తన అలవాటును మార్చుకోవాలా, నీ చట్టాన్ని పట్టించుకోవాలా,
ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే యెరూషలేము తట్టు తన కిటికీలను తెరచి తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలుకు కూడా తెలుసు, నేను ప్రార్థన చేస్తే ఎప్పుడు నన్ను సమస్యల వలయములో నెడదామా అని ఓ గుంపు ఎదురు చూస్తా ఉంది. వారు వెంటనే వస్తారు, నన్ను తీసుకెళ్లి సింహాల బోనులో వేస్తారు. తెలుసు దానియేలుకి. ఎందుకయ్యా అంటే జ్ఞానము కలిగిన వాడు, అత్యున్నతమైన స్థాయిలో ఉన్నవాడు. అయినను దానియేలు ఏం చేయలేదయ్యా అంటే ప్రార్థన మానవా. దానియేలుకి తెలుసు తను చేయబోయే ప్రార్థన యొక్క ప్రభావము ఏ విధంగా ఉండబోతున్నదో. దానియేలు ఎరిగినవాడు లేదా తెలుసుకొనినవాడు. అందును బట్టి ఏ ఆందోళన కూడా దానియేలులో కనిపించాల. ఏ ఆందోళన అతని జీవితంలో మనం చూడడం చదివితే ఇది శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శాసనము ఉన్నదని తెలుసు. ఆ శాసనాన్ని మీరితే కలిగే ఫలితం ఏమిటో తెలుసు. కానీ ఈయనకి ఏం తెలుసు అయ్యా అంటే నేను చేయబోయే ప్రార్థన నా ప్రభు సన్నిధికి చేరేదిగా ఉంటుంది. ఆ ప్రార్థన ఎంత శక్తి కలిగినదో ఎరిగినవాడు. కాబట్టి సింహాల బోనులోనికి వెళుతాము. నాకు కూడా అయ్యయ్యా తప్పైపోయిన చేతులు ఇచ్చిన బాధ కాదు దానియేలా. సింహాలు ఏమన్నా నమిలేస్తాయేమో అని కంగారు పడినాడు కాదు. ఈ ఒక్కరోజు ప్రార్థించకపోతే ఏమైందిలే, చట్టం ఉన్న 30 రోజులు కానుకుందాం, తర్వాత 3 సార్లు కాదు 6 సార్లు చేద్దాం అని జ్ఞానం ప్రదర్శించలా. అనేక పర్యాయాల్లో ఆత్మీయ జీవితాలలో మన ప్రార్థనలో ప్రభావం లేనివిగా మారడానికి కారణం ఏమిటయ్యా అంటే మన ప్రార్థనలలో పట్టుదల ఉంటుందా, మన ప్రార్థనలో ఖచ్చితత్వం ఉంటుందా. అవసరమైనప్పుడు దేవుని దగ్గరికి వస్తా ఉన్నామేమో, కష్టంలో వ్యాధిలో ఆయన దగ్గరికి వస్తున్నామేమో, ప్రార్థిస్తే ప్రాణాలు పోతాయని తెలిసినా ఇతడు ఏం చేశాడయ్యా అంటే ఆ ప్రభువుతో సహవాసం మానవా, ఆ ప్రభువుతో మాట్లాడటం మానలా. ఒకవేళ దానియేలు అనుకొని ఉండొచ్చేమో ఈ ప్రార్థన నా జీవితానికి ఆఖరి ప్రార్థనేమో. ఎందుకయ్యా అంటే వచ్చేసారు గుంపు, చూసేశారు, సింహాల బోను దాకా తీసుకెళ్ళారు. సింహాల బోనులో కూడా మొక్కరించాడు దానియేలు. అయితే జరిగిన అద్భుతం ఏంటయ్యా అంటే సాధారణంగా అవి అనేక దినాలుగా ఆహారం లేకుండా ఉన్నటువంటి జీవులు ఆహారం కనిపిస్తే అవి ఆగవు. కానీ ఆ సింహాలు మౌనమైనట్లుగా చెప్పబడలేదు. ఒక వ్యాఖ్యాత రాస్తూ అన్నాడు, సింహాలు మోకరిల్లాయి, సింహాలు మోకరించాయి. ఎక్కడయ్యా అంటే దానియేలు మోకరిస్తే సింహాలు కూడా మోకరించాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలు ద్వారా దేవుడు వేటి చేత ప్రార్థన చేయించాడయ్యా అంటే సింహాల చేత. అంటే వాటి స్వభావం మారిపోయింది. ఎందుకయ్యా అంటే ఈ యొక్క దానియేలుకి దేవునితో చాలా దగ్గర సహవాసం, చాలా సాన్నిహిత్యం ఎక్కువ వీరిద్దరికి. కాబట్టే ఇతడు పడుతూ ఉంటేనే ఆ కార్యం ప్రారంభం అవ్వక మునిపే వారి నోళ్లను మూసివేశాడు దేవుడు. మౌనంగా ఉండమని ఆజ్ఞాపించాడు. నువ్వు కూడా ఆయనకు సాన్నిహిత్యము కలిగిన వారివిగా మార్చబడితే, ఆయనకు దగ్గర వారివిగా నువ్వు మార్చబడితే నీ ప్రార్థన కూడా
నీతిమంతుల ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతల గ్రంథం 15:8 చెబుతాడు. సామెతల గ్రంథం 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆయన ఆనందిస్తాడు ఆ ప్రార్థనను చూస్తే. ఎలా మారాలి అంటే యథార్థవంతునిగా మారి ప్రార్థన ఆయన సన్నిధికి చేరేదిగా ఉండాలి. ఆయన సన్నిధికి ప్రార్థన చేరాలి అంటే ముందుగా ఈ ఇద్దరి మధ్య ఏముండాలి అంటే చక్కని సహవాసం ఉండాలి. ఇంకా మనకు అర్థం కావాలి అంటే ఒక మాట చెప్తాం. మీలో ఎవరికైనా ఓ ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ఓ ముఖ్యమంత్రి ఓ ప్రధానమంత్రి రికమెండ్ చేస్తే వచ్చింది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అన్నా ఏదైనా ముఖ్యమంత్రి ఉత్తరం కావాలన్నా అంటే నేను ఇప్పుడు ముఖ్యమంత్రికి ఒక ఉత్తరం రాశాననుకో, నేను ఫలానా చర్చి మాస్టర్ గారిని మా సంఘంలో ఫలానా వ్యక్తికి ఉద్యోగం కావాలి, దయతో సిఫార్సు లెటర్ ఇవ్వండి అని ఒక ఉత్తరం రాశాను అనుకుంటాం. జవాబు ఏమవుతుంది? అటువంటి సదుపాయము లేదు అని వస్తుంది. అవునా కదా? అదే వెనక కూర్చున్న పెద్దలకి ఒక మెసేజ్ పెట్టాను అనుకుందాం, బ్రదర్ సాయంత్రం ఫలానా కావాలి తీసుకొని రండి అని పెట్టాను అనుకుందాం. ఇప్పుడు అక్కడి నుంచి మెసేజ్ ఏమవుతుంది? సరే బ్రదర్, ఎందుకు వచ్చింది ఇక్కడి నుంచి? అక్కడి నుంచి ఎందుకు రాలా? నేనెవరో ఆయనకు తెలియదు. దగ్గర నుంచి ఎందుకు వచ్చిందయ్యా అంటే వీళ్ళతో నాకున్నటువంటి పరిచయం, సహవాసం దగ్గరది. అదే రీతిగా దేవుడు నువ్వు ప్రార్థించిన వెంటనే జవాబు ఇవ్వాలి అంటే ఈ సహవాసం దృఢమైనదిగా ఉండాలి. దానియేలు అట్లాంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. నిర్గమకాండం 16-17 అధ్యాయాలలో మోషే ఎర్ర సముద్రం దగ్గర నిలవబడ్డాడు. నిలవబడి జనాలు అంటా ఉన్నారు, అయ్యా మాకు ఐగుప్తులో సమాధులు లేవనే ఈ సముద్రం దగ్గరకు తెచ్చామా? ముందు చూస్తే సముద్రము, వెనక చూస్తే ఫరో సైన్యం. వీళ్ళు ఏమని చెప్పి బయలుదేరారయ్యా ఫరో దగ్గర అంటే, అయ్యా మా దేవుడైన యెహోవాను మేము అరణ్యములో ఆరాధించడానికి వెళ్తున్నాం. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా? చర్చికి బయలుదేరిన వాళ్ళు. వీళ్ళు ఎక్కడ బయలుదేరిన వాళ్ళు? చర్చికి బయలుదేరిన వాళ్ళు. ఎందుకయ్యా అంటే ఈరోజు గొప్ప వర్షం చేయాలి. చర్చికి బయలుదేరిన వాళ్ళు కాసేపు అయ్యేసరికి ఏమంటున్నారయ్యా అంటే నేను చచ్చిపోతాం, వాళ్ళు వచ్చేస్తున్నారు, మీద పడిపోతారు, చంపేస్తారు, ఆటైనా మాకు సమాధులు ఉంటాయి. ఏడేమి లేవు, సమాధులు కూడా లేవు. అనేక పర్యాయాలు మన విశ్వాసము కూడా ఎలా ఉంటున్నాయి అంటే బయలుదేరినప్పుడు బాగానే ఉన్నాయి, కానీ సమస్య వచ్చేసరికి ఆందోళన పడతా ఉన్నాం. ఇశ్రాయేలీలైనటువంటి 5,03,550 మంది ఆందోళనలో ఉంటే మోషే గారు ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా ఏం చేయమంటావు? దేవా ఏం చేయమంటావు? దేవుడు వెంటనే జవాబిచ్చాడు. ఆలస్యమై ఉంటే ప్రమాదం జరిగింది. ఎందుకయ్యా అంటే వెనకున్న వాడు గమనించాడు, అదిగో ఫరో సైన్యం వచ్చేస్తుంది. ప్రార్థన కానీ ప్రార్థనలో జవాబు కానీ ఆలస్యమై ఉంటే ఇశ్రాయేలు జనాంగంలో కొంతమంది అయినా ఫరో సైన్యం చేత పట్టబడి ఉండేవారు. అది చూసిన వెంటనే ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవా వెనక సైన్యం ఉంది, ముందు సముద్రం ఉంది, ఏం చేయమంటారంటే ఈ కర్ర సముద్రం వైపు సాపిన వెంటనే సముద్రము పాయలుగా చేరింది. అద్భుతం ఏంటయ్యా అంటే ఆరిన నేలన వారు నడిచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన ఏమి చేయగలిగిన సామర్థ్యం ఉందయ్యా నీకు అంటే సముద్రాన్ని పాయలు చేయొచ్చు. ఎవడిచ్చిన అధికారం? సముద్రం పాయలు చేసేటువంటి శక్తి కలిగింది. మోషే చేసి చూపించాడు. అదేవిధంగా మరి యొక్క 2 ప్రార్థనల కింద మనం గమనిస్తాం.
హన్న ప్రార్థన వెళ్ళింది మందిరానికి, కన్నీరు కార్చింది. అప్పటి వరకు గొడ్రాలు చూసిన వాళ్ళంతా హేళన చేశారు. ఆఖరంలో ప్రవక్త అయిన ఏమీ కూడా ఆమెను తోలనాడాడు, మధురాలు అన్నాడు, మద్యం సేవించావా అన్నాడు. కానీ తన కన్నీటి ప్రార్థన దేవుని ఎదుట తన హృదయాన్ని కృమ్మరించింది. ఏది దాచుకోవా. ఎప్పుడైతే ఆ స్వభావాన్ని చూశాడో దేవుడు అన్నాడు, నీ ప్రార్థన ఆలకించబడింది, నీ కుమారుడిని ఇస్తాను. ఈయనంటా ఉంటే ఆ కుమారుడిని నీ పని కొరకు వాడతానయ్యా. ఆ ప్రవక్తే సమూయేలు, బహు గొప్ప ప్రవక్త. పౌలు శీలలు చెరసాలలో బంధించబడ్డారు. అర్ధరాత్రి వేళ అని రాయబడింది. మన ప్రవేశంలో కూడా దాన్ని వివరించాను. అర్ధరాత్రి వేళ వారు ప్రార్థన చేస్తా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో అయ్యా అంటే కాళ్ళకు బంధకాలు ఉన్నాయి, 2 చెక్కల మధ్య కాళ్ళు కట్టబడి ఉన్నాయి, మనిషి అటు ఇటు కదలలేడు. అర్ధరాత్రి అది, చేతులకేమో సంకెళ్ళు, కాళ్ళకేమో బంధకాలు, వేదనకరమైన పరిస్థితి. అప్పటికే గతములతో హింసించారు. ఆ అర్ధరాత్రి వేళ వారు ప్రార్థన పాటలతో దేవుని స్తుతిస్తూ ఉంటే ఖైదీలు వినుచూ ఉన్నారు అని అక్కడ రాస్తాడు. అయితే అక్కడ మహా భూకంపము కలిగెను అన్న మాటను మనం చదువుతాం. మహా భూకంపం కలిగితే జరగాల్సింది ఏంటంటే అంటే పట్టణాలు నాశనం అయిపోవాలి. 2005, 2006 ప్రాంతంలో ఒక సునామీ వచ్చింది. సునామీ ఎందుకు వచ్చింది అంటే సముద్రంలో భూకంపం సంభవించింది. అక్కడెక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో భూమి కంపిస్తే దాన్ని ఏమన్నాడయ్యా అంటే ఆ భూకంపానికి ఉత్తరము మొదలు దక్షిణము వరకు ఆ సముద్రపు ఒడ్డునటువంటి భారతదేశంలోని అనేక పట్టణాలు అతలాకుతలమయ్యాయి. 1000 మంది ప్రాణాలు విడిచారు. అనేక దేశాలలో ఆ సునామీ ప్రభావం కనిపించింది. సాధారణ భూకంపం అని అంటే రెక్టర్ స్కేల్ మీద 5 లేదా 6. అది సాధారణ భూకంపం, పెద్దగా నష్టం కలగదు. కానీ ఇక్కడ ఏమన్నాడయ్యా అంటే మహాభూకంపం, చాలా నష్టం కలగాలి. కానీ భూకంపం వచ్చిన సరసాలలో ఏ ఒక్కడు చనిపోలా. ఆ సైన్యాధికారి అంటా ఉన్నారు, మేమందరము ఎక్కడనే ఉన్నాం, ఇవేమి హాని చేసుకోవద్దు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూకంపం కలిగింది కానీ భూమి మీద ఒకడు చచ్చిపోలా, ఒకడు పారిపోలా. ఎందుకు కలిగింది ఆ భూకంపం అంటే మీరు విడిపింపబడడానికి మాత్రమే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సృష్టికి అతీతమైన కార్యాలు చేయగలిగిన శక్తిని ప్రార్థనలో దేవుడు ఇచ్చాడు. అయితే నీ ప్రార్థన, నా ప్రార్థన అట్లున్నదా లేదా పరిశీలించుకోవాలి. అట్లున్నదా లేదా పరిశీలించుకోకపోతే ప్రమాదంలో ఉన్నట్లే. జాగ్రత్తగా గమనిద్దాం. ఓ వ్యక్తి నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు అనుకుందాం, లేదా నీవు పని చేస్తూ ఉన్న ఆఫీసులో నిన్ను మేనేజర్గా, నిన్ను టీమ్ లీడర్గా నీ పైన ఉన్న వారు నియమించారు అనుకుందాం. నిన్ను నియమించిన తరువాత నీకు ఇవ్వబడిన విధులు నువ్వు సరిగా నిర్వర్తించలేదు అనుకుందాం. నువ్వు చేయాల్సిన పనులు సరిగా చేయలేదు అనుకుందాం. నీ పైన ఉన్నవాడు ఆనందపడతాడా, వేదన పడతాడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీకు ఆ పని ముగించిన వాడు ఆనందపడతాడా, వేదన పడతాడా? దేవుడు నీకేమిచ్చాడయ్యా అంటే ప్రతి బంధకాలను తెప్పివేసే శక్తి ఇచ్చాడు. మీరేమి చేసినా ఇస్తానని మాట ఇచ్చాడు. మీరేం ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఆలకిస్తానన్నాడు. ఓ బాధ్యత ఇచ్చాడు నీకు. నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చమన్నాడు, ఎడతెగక ప్రార్థించమన్నాడు, విసుగక ప్రార్థించమన్నాడు, నీ తోటి వారి కొరకు ప్రార్థించమన్నాడు, నీ దేశం కోసం ప్రార్థించమన్నాడు, నశించబోతున్న ఆత్మల పట్ల ప్రార్థించమన్నాడు. ప్రార్థన, ఇచ్చిన పని, అప్పగించబడిన పని చేస్తా ఉన్నామా? మరి ఇప్పుడు దేవుడు నిన్ను చూస్తే బడా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడా? వీరికి ఎందుకురా ఇలా ఇచ్చాను అని పశ్చాత్తాపడతాడా? ఒకసారి ఆలోచించుకో. తోటి వ్యక్తి
అరే ఎందుకు ఇచ్చాను నేను బాధపడితే నష్టం లేదు, ఇంకోసారి ఇవ్వడంతే. కానీ నా దేవుడు పశ్చాత్తాపడితే ఈ విషయంలో నీ పేరు ముందు మరో 2 అక్షరాలు చేర్చబడతాయంటే అర్థమైందో లేదో? ఈ పేరు ముందు కీర్తిశేషులు అనే పదం పెడతారు అంటే వృద్ధుల జాబితాలో సరిపోతావు నా దేవుడు మర్చిపోతే. అయితే కొన్ని పర్యాయాలు అంటాం ఏమంటే ప్రార్థన అంటే చెయ్యాలనుకుంటామండి కానీ చేయలేకపోతున్నామండి. ప్రార్థన అంటే చేద్దామనంటుందంటే కూర్చునే సరికంటే చేయలేకపోతున్నాం. మళ్ళా ఆ ప్రార్థనలో ప్రార్థనకే ఉంటాం కానీ కొన్నిసార్లు వాళ్ళు ఎక్కువసేపు ప్రార్థన చేస్తారనుకున్నాం అనుకో, ఎలా ఎందుకు అంతసేపు ఆ ప్రార్థన ప్రార్థన ఎందుకు? దేవా మా అవసరాలు తీర్చు, మా సంఘానంతా కాపాడు, మా బంధువులంతా కాపాడు. ఆమె దీనిలో ఏమైంది? అందరూ ఎవరయ్యారా లేదా? దీనికి ఎందుకు మన వర్ష పేర్లు? అవునా కదా? అవసరం అంటారు. ఏమైందయ్యా అంటే కాకరకాయ కాస్త ఏమవుతుందయ్యా అంటే కాకరకాయ కాస్త కీకరకాయ. చదువుకున్నాం, వాక్యం తెలుసు, మీరు అడగక మునిపే మీ మనవల్లో ఆయన ఏం చేశాడు? ఎరిగి ఉన్నాడు కాబట్టి తీరుతాడు. ఇక ఎవడన్నాడు? దివారాంతరములో దాని ఎందుకు ధ్యానించువాడు ధన్యుడు, అటివాడు నీటి కాలువల యోగను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉంటున్నా. దేవుడికి మహిమలు కనుక మన మధ్య ఎవరో సైంటిస్ట్ గురించి చదువుతున్నా పేరు గుర్తురాట్ల సమయానికి. ఆ సైంటిస్ట్ ఒక క్రైస్తవుడు, అమెరికా దేశానికి చెందినవాడు. సైన్స్ లో గురుత్వాకర్షణ శక్తి గురించి కనిపెట్టిన ఐజాక్ న్యూటన్. ఈయన అనేకమైనటువంటి విషయాలు కనుక్కున్నాడు. కనుక్కున్న సందర్భంలో ఆ దేశ ప్రధాని ఓ సన్మానాన్ని ఏర్పాటు చేశాడు. ఆదివారం ఉదయం 7 గంటలకు ఒక్కరంతా మాట్లాడుతూ ఉన్నారు. ఈయన ప్రసంగం సమయం వచ్చింది, ఈయన కూడా ప్రసంగించాడు. ఆ తదుపరి ప్రెసిడెంట్ మాట్లాడబోతా ఉన్నాడు. ఈ మీటింగ్ ఎవరి కొరకయ్యా ఏర్పాటు చేశారంటే ఐన్స్టీన్ కోసమే ఏర్పాటు చేశారు. ఈయన కనుక్కున్నటువంటి వాటిని గురించి అభినందించడానికే చేశారు. అయితే ఈయన మాట్లాడేశాడు. ఈయన ప్రసంగం అయిపోయే సమయానికి సమయం ఎంత అంటే 8 గంటలు. ఖచ్చితంగా 8 గంటలకు తన ప్రసంగాన్ని ఆపాడు. అందరూ తర్వాత వస్తున్న ప్రెసిడెంట్ గారి ప్రసంగానికి సిద్ధంగా ఉన్నారు. ప్రెసిడెంట్ గారు వచ్చాడు. తన ప్రారంభ పలుకులు మాట్లాడుతూ ఐన్స్టీన్ గారు గొప్ప కార్యాలను కనిపెట్టాడు, ఆయనకి కృతజ్ఞతలు అని తిరిగాడు. కుర్చీలో ఐన్స్టీన్ లేడు. ఎవరి కొరకైతే మీటింగ్ పెట్టి ఎవరికైతే సన్మానం చేస్తా ఉన్నారో ప్రెసిడెంట్ గారు మాట్లాడుతుంటే సీట్లో ఆ అవార్డు గ్రహీత లేడు. ఏమైందని సభంతా ఒక ఆందోళన ప్రారంభమైంది. సరే ముగించారు. ప్రెసిడెంట్ గారు అక్కడ గురించి పక్కకు చేశాడు. ఏంది ఆయన నొచ్చుకొని వెళ్ళిపోయాడా? ఏంది కారణం అని చెప్పారు. అయ్యా ఆయన అలా చర్చికి వెళ్తాడయ్యా. ఇది ఆ చర్చిలో ఎంతమంది ఉంటారేంటి? 20 మంది ఉంటారయ్యా. 8 గంటలకు ప్రారంభమైంది. 8 గంటలకు ప్రారంభమైంది. నేను పిలిపించారా? నేను అడిగారా? ఏమయ్యా దేశానికి లక్షల మందికి కోట్ల మందికి నాయకుడిని, నేను కోట్ల మందికి నాయకుడిని నిన్ను అభినందించడానికి నిలవబడితే 20 మంది నా చర్చికి పరిగెత్తావా అంటే ఈయన అన్నాడు, 20 మంది కోసం నేను ఎలా నాకు ఈ జ్ఞానం ఇచ్చాడే,
ఆ దేవుడు 8 గంటలకు నేను వస్తానని ఇక్కడ ఉంటాడు. ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు 7 గంటలకి నేను వస్తానని ఇక్కడ ఉంటాడు. నువ్వు నా మీద కోపడ్డా పర్లా, ఆయన నా మీద కోపడకూడదు. కాబట్టి ఆ సైంటిస్ట్ ఏమయ్యాడయ్యా అంటే, చచ్చిపోయి 100 సంవత్సరాలు వెళ్తున్నా ఆయన పేరు నేటికి మారు రోగుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్క మాట చెబుతా, సమయాలాపన లేకపోతే సమయం పాటించడం ఎలా ఉంటుంది అంటే, ఓ ఎమ్మెల్యే నీకు 11 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. 11:30కి వెళ్ళామనుకో, ఆయన ఏమంటాడు అంటే, ఇట్లా నేనంటే లెక్కల కాలేజీకి వచ్చావు. ఎవరో ఓ వార్డు మెంబరు, ఓ కౌన్సిలరు, ఒక ఎమ్మెల్యే. ఆ దేవుడు ఎవరయ్యా అంటే సకలానికి అధికారి, సర్వ సృష్టికి అధికారి. మరి ఆయన వస్తానన్నాడే 11కి. ఆయన ఏమంటాడు నిన్ను చూసి? ఆయన ఇచ్చాడు అపాయింట్మెంట్ 11కి, కామరాజర్ స్ట్రీట్ 1/207లో 2వ అంతస్తులో నేను నిన్ను కలుసుకుంటాను, 11కి రా అన్నాడు. ఆ సందేశం నీకు వచ్చింది, నువ్వు రాలేదనుకో, దేవుడు ఏమనుకుంటాడు? ఏమిరా నీకు అంతా నిర్లక్ష్యం అంటాడేమో. ఒక కౌన్సిలర్ అన్నాడు, దేవుడు అంట దేవునికి సమయం అక్కర్లేదా? అనేక పర్యాయాల్లో మన ప్రార్థనల్లో ఫలవంతమైనవిగా లేదా ప్రభావవంతమైనవిగా లేకపోవడానికి కారణం మన సాన్నిహిత్యం ఆయనతో సన్నగిల్లిపోతుందేమో. ముందుకు వెళితే కొన్ని విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. ప్రార్థనలో నిలబెట్టేటువంటి మూల స్తంభాలను మనం గమనిస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనాన్ని గమనిస్తే, వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మొదటిగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ముందు ప్రార్థన చేయడానికి ముందు నీకు ఆయనకున్న సహవాసం ఎలా ఉందో చూసుకోవాలి. రెండవదిగా నీవు అడుగుతూ ఉన్నది విశ్వాసంతో అడగాలి. నువ్వు నమ్మాలి, నేను అడుగుతూ ఉన్నది నా దేవుడు తప్పక ఇస్తాడు, నా దేవుడు తప్పక ఇస్తాడు అని నమ్మాలి. నమ్మితే కొండల్ని సముద్రంలో పడమంటే పడిద్దాం దేవుడు. నీ 100 రూపాయలు అప్పు, లేకపోతే నీ చిన్న అనారోగ్యం ఈ సముద్రంలో వేయలేడు, కొండలు పడేసిందే మనకి. కొండలో 0.0001% ఉండే నువ్వు కొండలు లేని దేవుడికి నీ సమస్య లేకపోతే పెద్ద సమస్య కాదు. కానీ ఎందుకు అవి మారటం లేదయ్యా అంటే, ఎందుకు తీసివేయబడటం లేదయ్యా అంటే, మన విశ్వాసములో సరిచేయబడవలసిన అవసరం అది. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే దానికి ఇంకా ప్రత్యామ్నాయం లేదు. నువ్వు విశ్వాసంతో అడిగితే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే నీ ప్రార్థనను వింటాడు. ఇక 4 స్తంభాలను పెట్టడానికి కలిగిన కారణం ఏంటయ్యా అంటే, ఓ ఇంటికి 4 స్తంభాలు ఖచ్చితంగా అవసరం. ఆ 4 స్తంభాలలో ఏది బలహీనమైనా ఆ పైకప్పు నిలవబడేటువంటి అవకాశం లేదు. అందుకని మొదటిగా ఏం కావాలయ్యా అంటే ప్రార్థనలో విశ్వాసం కావాలి. రెండవదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత
ఎలా తెలియచేయాలి ఆయనకి విన్నపాలు అంటే కృతజ్ఞతాపూర్వకముగా తెలియచేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చావు, ఆయనతో మంచి సహవాసం అయిపోతే ఆ సహవాసం మధ్యలో నువ్వు దేనితో ఆయన విజ్ఞాపన తెలియజేయాలయ్యా అంటే కృతజ్ఞతతో. ఎందుకయ్యా కృతజ్ఞత అంటే ఇంకా బ్రతికున్నావు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది అంటా ఉంటారు, దేవుడు ఏం చేశాడండి మాకు, మేము మాకు వస్తున్నామంటే నువ్వు బతుకుంటూనే దేవుడు ఇచ్చిన పెద్ద కృప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చేస్తున్న ఉద్యోగమే దేవుడు ఇచ్చిన కృప. దేవునికి మహిమ కలుగును గాక. నీకు తెలుసా లేదా, పిహెచ్డీలు చేసి డాక్టరేట్లు చేసి ఉద్యోగాలు దొరక్క చెప్పులు ఎరిగిపోయి ఎలా తిరుగుతున్నారు రోడ్ల మీద. నువ్వు చదివిన ఆ వానాకాలపు చదువుకే నీకు ఉద్యోగం ఇచ్చాడే అయిపోగానే తుత్తు మంత్రుగా కొద్ది మార్కులతో పాస్ అయింది నీకే, నీకన్నా ఉన్నతమైన ర్యాంకులు సాధించిన వారి కంటే గొప్ప ఉద్యోగం ఇచ్చాడే. అందును బట్టి కృతజ్ఞత చెల్లించాలి. నిన్నగాక మొన్న ఒక అమ్మాయికి ఇంజక్షన్ చేశారు 16 కోట్లు. అంటే రోగం నీకు రానందుకు స్తుతులు చెల్లించాలి. రోడ్డు పక్కన నడుచుకుంటా వెళ్తున్నారు, వాకింగ్ అని వచ్చారు పిల్లలు, గట్టిగా వచ్చేసి గుద్దేసింది. అది కావాలని నడి రోడ్లో నడవల, రోడ్డు పక్కన మరణం ఎటు నుంచి వస్తూ ఉందో తెలీదు. నువ్వు చక్కగా వెళ్తావున్నా సాతానుడు దాడి చేస్తా ఉన్నాడు. ఇంకా బ్రతికున్నావంటే నా దేవుడు నీ చుట్టూ కంచె నాటాడు. అందును బట్టి స్తుతులు చెల్లించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఏంటంటే అంటే 99 కార్యాల్లో దేవుడు మేలు చేసి ఉంటాడు. ఆ ఒక్కటి ఉంటుందా, ఆ ఒక్కటి భోజనానికి వెళ్ళినప్పుడు భోజనాలు వండిస్తాను. వీడు ఏదో మనసులో పెట్టుకొని వస్తాడు భోజనానికి. ఆ ముందు వేసిన పచ్చడి బాగుంటుంది, ఆ తర్వాత పెట్టిన చికెన్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. ఓ 30 వెరైటీలు వడ్డించుంటాడు ఇందులో. ఆ లాస్ట్ నేస్తారే పెరుగు. పాప పంపించేవాడు 2 రోజుల క్రితం పంపించాడు పెరుగు. ఈ ఇంటోడిది కాదు తప్పు. వీడు అంటాడు ఎంత అంతా బాగుంది కానీ పెరుగే కొంచెం పొలగా ఉంది. ఎన్నిట్లా 30 అన్నాడు. 30 తినే వీడంతా అంటాడు కదా, ఆ పెరుగు ఒక్కటే పొలగా ఉన్నాయి. మరి 29 బాగున్నాయి అని చెప్పొచ్చుగా. దేవుని దగ్గర కూడా మనం చేసే పొరపాటు ఏంటి అంటే 99 మేలు పొంది అయ్యా ఇది ఇంకా అవ్వలేదు బ్రదర్, దీని గురించి ఎంతో ఈ 99ని బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లించడం నేర్చుకుంటే ఈ ఒకటి కూడా ఆయనకు అసాధ్యం కాదు. 99 చేసింది కూడా ఒక్కడు చేయడా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తూ ఉన్నావో విశ్వాసముతో ఆయన దగ్గరకు వచ్చి ఇస్తాడని నమ్మి ఇచ్చిన వాటి కొరకు కృతజ్ఞత చెల్లించు. ఇచ్చిన వాటి కొరకు కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ తదుపరి లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఆయన బొమ్మను చూద్దాం మాటలు చెప్పాడు. ప్రార్థనలు ఏమైపోకూడదు అంటే విసిగిపోకూడదు. ఎలా చేయాలి అంటే నిత్యము చేయాలి. ఒక కార్యాన్ని అడిగావు, ఒక ప్రమోషన్ అడిగావు, ఓ ఆరోగ్యం అడిగావు, ఒక ఆశీర్వాదం అడిగావు, 4 రోజులు ప్రార్థించగానే విసిగిపోకూడదు. ప్రార్థనలో ఏముండాలి అంటే పట్టుదల ఉండాలి. అప్పుడు ఏం చేశాడు అంటే ప్రార్థనలో పెరుగులాడాడు. నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను. దేవుడి దగ్గర ఎట్లుండాలి అంటే పట్టుదలతో నిలబడాలి. నువ్వు అయ్యా నేను నిన్ను నమ్ముతున్నా, నువ్వు నా తప్పకు చేయాలి. ఆ పట్టుదల విడిచిపెట్టకూడదు. అబ్దుల్ కలాం గారు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. యవనస్తులు కళలు కనంటే కళ్ళకంటే సరిపోయిందా, వాటిని చేయాలి అంటే సాకారం చేసుకోవడానికి ప్రయాసపడాలి. దేవుడి ఇస్తాడే అనుకుని కూర్చుంటే కుదరదు. ఈ జీవితం అవి ముందుకు వెళ్ళేటట్లు మార్చుకోవాలి.
ముందు పెరిగినప్పుడు మార్చుకోవాలి. ఈ ప్రార్థనలో ఏం కావాలి అంటే పట్టుదల కావాలి. ఓ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నావు, ఆ ఎగ్జామ్ నేను దగ్గర పడతా ఉంది, నోటిఫికేషన్ వచ్చిన మొదటి రోజు చదివినంత సమయం చదువుతావా? ఎగ్జామ్ దగ్గర పడ్డప్పుడు అంతకంటే ఎక్కువ సమయం చదువుతావా? ఒకసారి ఎక్కువ తక్కువ? మరి రక్షించబడిన తొలి దినం నోటిఫికేషన్ వచ్చే రోజు అనుకుందాం, ఆ రోజు ఎంత ప్రార్థన చేశా? ఎంత త్వరగా రాబోతా ఉన్నాను అన్నాడు. అంటే టైం దగ్గర పడింది. మరి ఇప్పుడు ప్రార్థన పెరిగిందా తగ్గిందా? పెరిగిందా తగ్గిందా? పెరగకపోతే ప్రమాదం. రేపే పరీక్ష, రేపే ఎగ్జామ్, సమయం లేదా? నా రోజులాగా చదువుతా. ఈ ప్రాంతంలో ఏం కావాలి అంటే పట్టుదల కావాలి. యాకోబులాగా పెరుగులాడాలి. రాత్రంతా ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. అనేక పర్యాయాలు నా ప్రార్థనలో పట్టుదల కావాలి, కనుమరుగవటాన్ని బట్టి. నేను ఎప్పుడు చెబుతా, ప్రార్థన అనేది నీ ఖాళీ సమయంలో చేసి ఎంటర్టైన్మెంట్ విన్యాసం కాదు. ప్రార్థన అనేది ఖాళీగా ఉన్న ప్రార్థన చేద్దాం అనుకునేది కాదు. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తామయ్యా అంటే ఏ పని దొరకకపోతే అలా కాసేపు నడిచొద్దాం. ఆ సమయాన్ని ఎలా వాడాలో ఆలోచిద్దాం. అది అక్కర్లా దేవునికి, అది అక్కర్లా దేవునికి. నేను ఎప్పుడు చెబుతా, ఇది మామిడికాయల సీజన్. ఓ బగ్గినిపాల ఓ రసాల తీసుకొచ్చి, రసాల ఎలా తింటారో మీకు తెలుసు, ఒక రంధ్రం చేసి మొత్తం పెట్టేస్తాను. ఆ పిండి దాంట్లో కొంచెం గాలి ఇక్కడ పెట్టాను అనుకో, వచ్చి నువ్వు ఆశతో అరే అమ్మ రసాలు తెచ్చాడు ఒకటి తీసుకుందామని ఎట్టనగా అదేమైంది, ఉస్సు అని గాలి వచ్చింది. ఎందుక ఆల్రెడీ ఉన్నదంతా పీకేశాం. నీలో ఉన్న బలమంతా అయిపోయేంత వరకు లోకంలో, లోక కార్యాల్లో, నీ సొంత కార్యాల్లో తిరిగి చప్పట్లో కొడితే చేతుల నొప్పులు, హల్లెలూయా అంటే ఆయాసం. ఈ వయసులో నా దేవుడికి నువ్వు అవసరంలా. నువ్వెవరయ్యా అంటే స్క్రాబర్, పడేయటానికే, వాడుకోవటానికే. ఆ వయసులో వచ్చిన పట్టుదలతో ప్రార్థన చేస్తా. నేను రాత్రంతా ప్రార్థన చేస్తా. ఆ భక్త వాడు మాకు నిద్ర పట్టక కూర్చున్నావు. ఆ వయసులో మా కళ్ళతో ఆయాసంతో నిద్ర పట్ట కూర్చొని చెప్పి వ్యాఖ్యానం ఏదయ్యా రాత్రంతా ప్రార్థన చేస్తానే ఉన్నా. ఆయాసం తగ్గ కూర్చొని ఈ ఆయాసం తగ్గించయ్యా ఏసయ్యా ఏసయ్యా అంటా ఉన్నాం. వాస్తవం అది. ఏం చేస్తామయ్యా అంటే ఖాళీ సమయాల్లో వచ్చి పట్టుదల దానికంటూ ప్రత్యేకమైన సమయం ఉండాలి. మొదలుగానే మనం గమనించాం, ఆయనతో నీకున్న సహవాసం దగ్గరగా ఉండాలి. ఏది నీ జీవితంలో ఆయనకు మరుగైనదిగా ఉండకూడదు. చివరిగా మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు అన్నాడు, మీరు నిలవబడి ప్రార్థన చేయడం పిల్లలు వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపమును క్షమించును. ఈ పాపము క్షమించు. ఎలా చేస్తున్నప్పుడు చెప్పాడయ్యా అంటే మీరు నిలవబడి, భక్తులు అంటారు నిలవబడి ప్రార్థించేటప్పుడు మాత్రమే దేవుడు ఏం చెప్పినా ఖచ్చితంగా చెప్పాను. నిలవబడి ప్రార్థించేటప్పుడు గుర్తుంటేనే. కాబట్టి నేను ఎప్పుడు కూర్చొనే ప్రార్థిస్తా. వ్యాఖ్యానాలు నువ్వు ఎప్పుడు ప్రార్థించినా మొదటగా ఏముండాలి అంటే నీకు శత్రువు అనేవాడు ఉండకూడదు. నువ్వు ప్రతివానిని ఏం చేయాలి అంటే క్షమించాలి. ప్రతివానిని క్షమించాలి. ఎందుకయ్యా అంటే ఆ దేవుడు నిన్ను నన్ను క్షమించాడు. క్షమించేటువంటి స్వభావం కలిగిన వారముగా మనం ఏం కావాలయ్యా అంటే ప్రార్థనలో ఉండాలి. క్షమించకుండా వస్తే నీ ప్రార్థన అంగీకరించమన్నాడు. క్షమించకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడు.
ఈ 4 కార్యాలు కనుక నీ ప్రార్థనలో ఉంటే నీ ప్రార్థన అది ప్రభావవంతమైనదిగా ఉంటుంది. ఆ ప్రార్థన ఏం చేయగలదయ్యా అంటే సముద్రాన్ని బాయలు చేయగలదు. ఆ ప్రార్థన బండ నుండి నీళ్లు తెప్పించగలదు, ఆకాశం నుండి ఆహారం తెప్పించగలదు, చెరసాల పునాదులను వణికించగలదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ ప్రార్థనను అడ్డుకునేటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 95వ అధ్యాయం 2వ వచనాన్ని గమనిస్తే మన ప్రార్థనలో ప్రభావవంతమైనవిగా మారకపోవటానికి కారణం ఈ పాపమును ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అందువల్ల ఆయన మీ ప్రార్థనను ఆలకింపకున్నాడు. మధ్యలో ఏమైపోయింది అడ్డు అంటే ఆ నల్లని గోడ అడ్డుపడిపోయింది. అవతల దేవుడు ఉన్నాడు, యువతలు నువ్వు ఉన్నావు. ఆ అడ్డేమైందయ్యా అంటే నీ పాపం. నువ్వు ఇంటి నుంచి కేకలు వేస్తా ఉన్నావు, మొద పెడతా ఉన్నావు, అల్లాడిపోతా ఉన్నావు. కానీ ఆయన ఏం చేయట్లేదయ్యా అంటే ఆలకించడంలా మొదటిగా నీ పాపాలు నీ ప్రార్థనలో ఆయన సన్నిధికి చేరకుండా అడ్డుగా ఉన్నాయేమో. ఇది రక్షణ దినం అన్నాడు. ఈ రోజే నీవు వాటిని ఒప్పుకుని విడిచిపెడితే నీ ప్రార్థనను ఎలా మారుస్తాడయ్యా అంటే యాకోబు పత్రికలో అంటాడు, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే వర్షింప నేరకుంటున్నట్లు అతడు ప్రార్థించగా 3.5 సంవత్సరముల వర్షము వర్షింపలేదు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే స్వభావం నీకు నాకు ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే వర్షం పడితే, నువ్వు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయేటువంటి స్వభావాన్ని నీకు ఇచ్చాడు. కానీ దాన్ని వినియోగించుకోలేకపోవడానికి కారణంగా అడ్డుగా ఏం నిలబడింది అంటే నీ నా పాపాలే. ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఈ ప్రార్థన ప్రభావవంతమైనదిగా మార్చబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే నేను అడిగినను ఈ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక నీకేమీ దొరకటము లేదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమడుగుతూ ఉన్నారయ్యా అంటే దురుద్దేశముతో మీ భోగముల నిమిత్తము స్వార్థపూరితమైన కోరికలు మనిషి నైజమే ఏంటయ్యా అంటే ఇంకా కావాలి. పెద్దోళ్ళు అంటారు కళ్ళు కావాలంటే కడుపు వద్దంటదే. కళ్ళేమో ప్రతిదీ తినాలనిపించింది, కడుపు ఏమంటే ఉంటుంది నాయన నన్ను వదిలిపెట్టా, నేనేం చేయలేకపోతున్నా, మిషను తెప్పలేకపోతున్నా. అనేక పర్యాయాలు మనం ప్రార్థన చేస్తాం, కానీ ఆ ప్రార్థనలో స్వార్థపూరితమైన కోరికలు. అక్కనుకున్నాక బుల్లం పెట్టే రాసి అడవికి రాజు, నేను కూడా ఏమవుతానా, పులికి ఏమున్నాయి, పులికి సార్లు ఉన్నాయి, నాకు సార్లు లేవు అంటే నేను కూడా సార్లు పెట్టుకుంటే నేనేమవుతానా, పుల్లి అవుతానా. పెట్టుకుంటే గొప్పలు వచ్చినాయి తప్ప ఉపయోగంలా. దేవుడిని ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలో ఉంచడానికి ముందుగా నిర్ణయించాడు. ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విమానం కొన్నాడనే నువ్వు వాహనం ప్రయత్నం చేయమంటో దేవుడికి ఇచ్చాడు, నీకు కూడా ఇస్తాడు. అయ్యా నీ చెత్త వెంట నా జీవితంలో జరిగించాలని అప్పగించుకోసాను. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. స్వార్థపూరితమైన కోరికలు ఎక్కడికి రాకూడదయ్యా అంటే దేవుని దగ్గరికి రాకూడదు. ఏమవుతాయి అంటే ఈ ప్రార్థనలు ఆయనకి వినబడకుండా చేస్తాయి. భోజనాలు పంచుతామంటే ఇదే అనిపించింది. వాడికి ఆహారం లేదు, రోడ్డు పక్కనే ఉన్నాడు. సరేలే అని ఒకటి ఇస్తే 7 తిరుమల వచ్చి ఇంకోటి కూడా ఇచ్చారు ఒక చోట. మళ్ళా ఇంకొకటి వీడు 3 తింటాడా అంటే తినలేడు. 60 ఏళ్ళ ముసలాడు, వీడు తినలేడు. కానీ ఆశ్చర్య అంట ఇంకోటి. వాస్తవానికి ఏం ఆలోచించాలి అంట
అరే లేనోడు నాకు ఇచ్చాడు, నాలుగు ముందున్నాడేమో ఇంకొకడు అని ఆలోచిస్తే బాగుండేది. మనం కూడా అంతే. మన ప్రార్థన 90% మన ప్రాంతంలో ఏముంటుంది అంటే, నన్ను దీవించు, నా భర్త దీవించు, నా పిల్లలను దీవించు, మా అమ్మ దీవించు, మా నాన్న దీవించు. ఈ తప్ప ఏనాడన్నా నిన్ను అసహించుకునే వారిని, నిన్ను తక్కువగా చూసేవారిని, నిన్ను ఇబ్బంది పెట్టేవారిని ఎప్పుడైనా ప్రార్థన చేసేవారు? నిన్ను ఆశీర్వదించు అని చేసినంత ప్రార్థన ఎప్పుడైనా నీ శత్రువుల కొరకు చేసావా? ఎప్పుడన్నాడు నీ శత్రువుల కొరకు ప్రార్థన చేసి? మన స్వార్థపూరితమైన కోరికలతో ప్రార్థించడానికి వచ్చి మనం ఏం చేయలేకపోతున్నాం. మన ప్రార్థనలో ఆయనకి ఇష్టమైనవిగా మారగల ప్రభావం కనిపించడం వాటిలో. చివరిగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం, దరిద్రుల మన వెనక చెవి మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దరిద్రుడు మొరపెట్టినప్పుడు చెవి మూసుకుని అంటే ఇంకా అర్థం కావాలి అంటే, నీ దగ్గర ఉండి అంటే నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాదు, నువ్వు కష్టంలో ఉంటే కాదు, సమృద్ధి నీ దగ్గర ఉంటే, ఓ బంధువు ఓ స్నేహితుడు వచ్చాడు, ఓ పూట ఆహారం అడిగాడు, లేమిలో ఉన్నాడు, అడిగినప్పుడు లేదు కుదరదు అని నువ్వు చెవు మూసుకున్నావా? లేదా నీ చేతులు దొరుకుతున్నావా? దేవుడు ఏమన్నాడు అంటే, వారి మొరను నేను ఆలకించను, వారి మొరను నేను ఆలకించను. పేదల మొర ఆలకించకపోతే దేవుడు అన్నాడు, నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం పేదవారికి ఇవ్వు, ఒక వస్త్రం ఇచ్చేసి ఒకసారి నీకు. ప్రార్థనలో ఏముండకూడదు అంటే, ప్రార్థించేటప్పుడు పాపం ఉండకూడదు, స్వార్థపూరితమైన కోరికలు ఉండకూడదు, పేదలను కనికరించే వారగా మారాలి. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఆ గోడలు మార్చబడాలి అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఏం చేయాలి అంటే, మన పాపాలను ఒప్పుకొని ఆయన దగ్గరికి వస్తే, ఆయన ఎవరయ్యా అంటే నమ్మదగిన వాడు. ఆ అడ్డు గోడ తొలగిపోవాలి అంటే పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకుంటే ఆ నీతి సూర్యుడైన దేవుడు నీ మీద వెలిగిస్తాడు, నిన్ను పరిశుద్ధునిగా మారుస్తాడు. నిన్ను పరిశుద్ధునిగా మార్చిన దేవుడు నీ ద్వారా ఏం చేస్తాడు అంటే, గొప్ప కార్యాలను ఆయన చేయగలిగిన దేవుడు. నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలి. ఆయనతో సంబంధం అది దృఢమైనదిగా ఉండాలి, ఆ సహవాసం. అందుకని యెహోషువ ప్రార్థన చేస్తాడు 10వ అధ్యాయం 12వ వచనంలో, ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సూర్యుడు ఆగటం అనేది ఒక అద్భుతం. ఈ అద్భుతం ఎప్పుడు జరిగింది అన్న విషయాన్ని గమనిస్తే, సృష్టికర్త అయిన దేవునితో యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు నిలిచిపోవాలి. అద్భుతం జరగటానికి
మొదట ఏం జరిగిందయ్యా అంటే సృష్టికర్తతో సహవాసం. నేను ఇంతకు ముందే చెప్పా, ఓ ఎమ్మెల్యే ఉత్తరం రాశా, సంఘపెద్దలకి చెప్పా, వీళ్ళిద్దరిలో ఎవరైనా నాకు సహాయం చేసిన వాళ్ళు అంటే సంఘపెద్దల. ఎందుకయ్యా అంటే వీళ్ళతో నాకు అత్యంత సన్నిహిత్యం ఉంటాయి, ఆయనతో లేదు. అదే రీతిగా నీకు దేవునితో అత్యంత సాన్నిహిత్యం ఉంటే యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్యుడిని ఆపిన దేవుడు ఈ జీవితంలో అడ్డుగా నిలవబడుతున్న చీకటులను పటాపంచలు చేసి ఓ నూతనమైనటువంటి వెలుగును ఆజ్ఞాపించడానికి నా దేవుడు శక్తివంతుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు నీ పాపపు క్రియలో ఇంకా నువ్వు ఒప్పుకోని పాపం అడ్డుగోడగా అంతఃకారమైనదిగా కనిపిస్తూ ఉన్నదేమో. హెబ్రీయులకు రాసిన పత్రికలో అన్నాడు, 4వ అధ్యాయం 4వ వచనానికి వస్తే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 16వ వచనం. ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన పాపము లేనివాడిగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము. ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. ఆయన నిన్ను కనికరించడానికి, కృపను పంచడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోషువ ప్రార్థన ఆలకించిన దేవుడు, సూర్యుడిని ఆపడానికి సహాయం చేసిన దేవుడు, అదే దేవుడిని నువ్వు ఆరాధిస్తా ఉన్నావు. ధైర్యముగా ఆయన కృపాసనం యొద్దకు వచ్చి నీ పాపాలను ఒప్పుకొని ఆ అడ్డు గోడలను తెప్పుకొని విశ్వాసముతో పట్టుదలతో ఆయన దగ్గర నువ్వు ప్రార్థించగలిగితే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఈ ప్రార్థనలు అవి పరిపూర్ణమైనవిగాను ప్రభావవంతమైనవిగాను శక్తి కలిగిన ప్రార్థనగాను ఆయన మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేసావు అంటే ఆ ప్రార్థనకు జవాబు ఆయన ఇస్తాడు. ఒకవేళ ఇంతవరకు నీ ప్రార్థనలు ఆలకించబడకుండా ఉన్నాయేమో, దానికి కారణాలు ఏదైనా అడ్డుకోవడలేమో, అడగకూడదని అడుగుతూ ఉన్నామేమో, లేదా దీనులను కనికరించలేని స్థితిలో ఉన్నామేమో, పాపాలు అడ్డుగా ఉన్నాయేమో. ఒక్క నిమిషం ప్రభువు అప్పగించుకుంటాడు. అయ్యా, నీ కన్నులు నీతిమంతుల మీదను, నీ చెవులు వారి ప్రార్థనల మీదను ఉంచుతానని మాట ఇచ్చిన యేసయ్య. అయ్యా, ఈ మధ్యాహ్న వేళ ఏందో నీ విడుదలముగా అయ్యా ప్రార్థన పునాదులను గురించి నేను నేర్చుకోవడానికి ప్రభు చూపించావు. అయ్యా, అటు విశ్వాసముతో కూడిన అయ్యా ప్రార్థన, సమస్తమును నీ యందు నమ్మిక ఇచ్చుడి ప్రార్థన తండ్రి మాకు దయచేసి ఆయన మా ఆత్మీయ జీవితాలలో నీ పట్ల కృతజ్ఞత కలిగి పట్టుదలతో ఇతరులను క్షమిస్తూ నేను ప్రార్థించే వారిగా మా ప్రార్థనను ఉంచండి. అయ్యా, అడ్డుగోడలుగా నాయన మేము దాచుకున్న పాపం ఏదైనా, స్వార్థపూరితమైన కోరికలు ఏదైనా, అయ్యా పేదల మొరను విన్నటువంటి ప్రవర్తన ఏదైనా మాలో ఉంటే దయతో క్షమించండి. నీ కృపను కృపరించండి. నీ గొప్ప కార్యాలను జరిగించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డ అయ్యా ప్రార్థనలో ప్రభావము కలిగిన ప్రార్థన చేయటానికి తగిన కృపను బిడ్డల పట్ల విస్తరింపచేసి బిడ్డల ప్రార్థన జీవితాలు మీరు ఆశీర్వదించుమని నమ్మకపడుతున్నాను. గొప్ప కార్యాలు జరిగించు. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.